హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బయట కూడా తినే ఉంటారు కదా. సో మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఎంత సింపుల్గా అయిపోతుందా, ఎంత సింపుల్గా ఉందా అనిపించేలా చేసుకుందాం. చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మీకన్నా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా వాల్యుబుల్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నానండి. అవి బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని మిల్ మేకర్ అనేది మనం దాంట్లో వేడి వాటర్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత ఇమీడియట్లీ అవి మనం మళ్ళీ చల్లనీళ్ళకి తీసేసుకోవాలండి. అలాగే పెడితే అక్కడున్న వేడికి కుక్ అయిపోతుంది. చల్లనీళ్ళకి తీసేసుకున్న తర్వాత చేతితో కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి వేరే గిన్నెలోకి అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, బాగా ఇష్టంగా కూడా తింటారు కదా. సో అందులో కూడా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అని చెప్పచ్చు. ఇలా మనం అన్నీ పిండుకున్న తర్వాత చూసారా, ఇవన్నీ నేను వాటర్ లేకుండా పిండేసుకున్నాను. ఇవి ఒక గిన్నెలో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మనకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానని చెప్పచ్చు. అలాగే నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నేను కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కూడా వేసాను. చాలా ఫ్లేవర్గా ఉంటుంది కదా. అలా వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాక కొద్దిగా ధనియాల పొడి కూడా నేను వేసుకున్నానండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కార్న్‌ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అంటాం కదా, అది కొద్దిగా, మైదా కొద్దిగా 2 కలిపి నేను ఒక 100 కాదు కానీ ఒక 50 గ్రామ్స్ తీసుకొని ఉంటాను. 2 కలిపి 100 గ్రామ్స్ తీసుకుంటాను. ఇవి వేసిన తర్వాత ఇవి మంచిగా మనము ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. వాటర్ అసలు వేయకండి ఫస్టే. కొద్దిగా మనం అంతా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్ల వాటర్ సరిపోతుంది. ఎక్కువ వేసామంటే కనుక జార్ అయిపోతుంది. జాగ్రత్తగా వాటర్ వేసుకోండి. ఇలా మనం దీన్ని కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసేయండి. అంటే మనకి మిల్ మేకర్కి మొత్తం పట్టాలి కదా ఫ్లేవర్స్ అన్నీ కూడా, అందుకని నేను ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి, అంటే బాగా వేడి అవ్వాలండి. బాగా వేడవుతున్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకటేసారి అన్నీ వేసుకోకండి, చిందే ప్రమాదం ఉంది కాబట్టి ఒక్కొక్క మిల్ మేకర్ వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. వేసిన వెంటనే కూడా పాన్ కతుక్కోకుండా మనకి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో వేసుకొని ఒక్క నిమిషం అలా వదిలేసేయండి. వేసిన వెంటనే కదపకండి. కదపకుండా ఒక నిమిషం అలా వదిలేసిన తర్వాత మీరు మళ్ళీ గరిటె పెట్టుకొని మీరు ఇక్కడ ఫ్రై చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదండి, ఇక్కడ మనం ఒక నిమిషం వదిలేసిన తర్వాత మనకి ఇలా అయ్యాయి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మనకి డీప్ ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుంటాం. ఇలా ఫ్రై చేసుకున్నవి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను న్యూస్ పేపర్ మీదకి తీసుకున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే గన న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తీసేసాను. ఇవి ఇలా కూడా పిల్లలకి ఇవ్వచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా మంచిగా తింటారు, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ కాబట్టి. ఇలా కూడా మనం నార్మల్గా స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి చేయొచ్చు. సో ఇవి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాము. నేను అదే పెనంలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఉంచుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఉంచుకున్నాను. దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా చిటిపట్లాడిన తర్వాత నేను ఇక్కడ అంటే ఒక మీడియం సైజు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనుకోవచ్చు, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక కరివేపాకు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇవి మనము ఫ్రై అవ్వాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక 70% ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న టమోటా తీసుకున్నానండి, అంటే మీడియం సైజ్ టమాటా 2 తీసుకున్నాను నేను. ఈ 2 టమాటా తీసుకొని ఇది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి, మంచిగా మగ్గాలండి. ఇవి కూడా మనకి చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం దీంట్లో వేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే కొద్దిగా పసుపు అండి, చిటికెడు పసుపు వేసుకున్నాను నేను, కలర్కి కావాలి కాబట్టి కొద్దిగా పసుపు వేసుకొని ఇది ఫ్రై చేస్తున్నాను.
ఇలా పసుపేసి ఫ్రై చేసిన తర్వాత మీకు ఇక్కడ పచ్చిమిర్చి కానివ్వండి, టమాటా కానివ్వండి తొందరగా కూడా మగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఉప్పు కానివ్వండి, పసుపు కానీ మనం ఫ్రై చేసేటప్పుడు వేస్తే మనకి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం మిల్ మేకర్లో ఉప్పు అవన్నీ వేసాం కాబట్టి, కారం అన్నీ కూడా వేసాం కాబట్టి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను అక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసాను, ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసాను. అలాగే ఇక్కడ ఒక 80% మగ్గిన తర్వాత కొద్దిగా నేను గరం మసాలా వేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. అక్కడే కొంచెం వేసుకున్నాను మిల్ మేకర్లో, ఇక్కడ కూడా కొంచెం వేసుకుంటున్నాను. గరం మసాలా అలాగే వేయించిన జీలకర్ర పొడి వేసిన ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే మిల్ మేకర్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిల్ మేకర్ వేసి ఇది ఒక 5 మినిట్స్ మనము ఫ్రై చేద్దామండి. ఎందుకంటే ఈ ఆయిల్లో కూడా మనకి మిల్ మేకర్ ఫ్రై అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇక టమాటా ఉల్లిపాయ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మిల్ మేకర్కి అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మీరు రైస్ అనేది కలుపుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, రైస్ అనేది కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా చూసుకోండి. రైస్ ఉడకపెట్టేటప్పుడే మీరు కొద్దిగా ఒక నిమ్మపండు గుజ్జు కొంచెం వేశారు అంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా మనం వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా, చాలా బాగుంటుందండి. బయట కొనుక్కునే దానికని ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే చేసి పెట్టాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, అయిపోయింది. ఎంతో సింపుల్గా చేసుకుంటే మనకి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది కంప్లీట్గా అయిపోయింది. క్విక్గా కూడా అయిపోతుంది. ఇంట్లో అందరూ కూడా ఇష్టపడి తింటారు. మీకు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పచ్చు, చాలా బాగా చేశారని. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ రెసిపీస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఆఖరికి కొద్దిగా నేను కొత్తిమీర వేసుకున్నాను. అంతేనండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.